నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పట్టణంలోని సుభాష్ రోడ్ ఎక్స్టెన్షన్ నందు వెంటనే మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి మదనపల్లె సబ్ కలెక్టర్ వెట్రి సెల్వి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు పునరావాస కేంద్రాలను ప్రజలు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి న్యాయమూర్తి శరత్ బాబు హితవు యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 29-30 తేదీల్లో కరాటే ఛాంపియన్ పోటీలు నేడు పట్టణంలోని టౌన్ హాల్ నందు విలేకరుల సమావేశం ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం రోగపీడితులకు మానసిక ధైర్యం అదే ముఖ్యమంత్రి సహాయ నిధి నేడు బొమ్మన్ చెరువు శ్రీరాములు స్వగృహం నందు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన బాధితులకు సీఎం సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు నేడు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన బాధితులకు సుమారు 15 లక్షల చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లె సర్పంచ్ ఆర్కే శ్రీనివాసులు తెలుగు యువత అధ్యక్షులు శివరాం టీడీపీ నాయకులు బాధితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో వ్యవసాయ పంటలు లేక ఉపాధి లేక అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు తమ వంతు సాయంగా ఈ చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఇంకను ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆర్థికంగా బాగా లేని వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు గౌరవనీయులైన శ్రీరాములు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గారు మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 లక్షల రూపాయలు ఆరోగ్యం సరిలేక ఆర్థిక స్తోమత లేక హాస్పిటల్లో చూపించుకునే దానికి శక్తి లేక అలాంటి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 లక్షల రూపాయలు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది దీని కారణంగా శ్రీరాములు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది అనారోగ్యానికి గురై ఆర్థికంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అనారోగ్యానికి గురైన వాళ్ళు అప్పులు చేసి వడ్డీలు చేసి వాళ్ళు ఆరోగ్యానికి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని ఆ బిల్స్ ఎక్కువైన సందర్భంగా ఆ బిల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు బొమ్మంచెరువు శ్రీరాములు గారు తీర్చిన తర్వాత మన గౌరవనీయులు సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఆ అర్జీలన్నీ తీసుకెళ్ళి అక్కడి నుంచి చెక్కుల రూపేణా ఇక్కడికి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 14 లక్షల రూపాయలు ఈ దినము ఇక్కడ మొత్తం పడమటి మండలాలే కాదు తిరుపతి వాసులు కూడా ఇక్కడ ఉన్నారు అన్న దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఈ కారణం చేత కానీ ఇంకా ఏ కారణం చేత అయినా కూడా ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి ఎయిదర్ పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ రెవెన్యూ సమస్యలు కానీ అనారోగ్యత గురైన వాళ్ళ సమస్యలు కానీ ఆయన సమస్యగా భావించి సీఎం వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి ప్రజల సమస్యల్ని తన సమస్యగా భావించి ప్రతి ఊరికి న్యాయం చేసి వాళ్ళకి సంతోషపెట్టడము ఆయన చేస్తున్నాడు ఆయన ఆరోగ్యము మా సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు ఆరోగ్యం అందరూ చాలా బాగుండాలని దేవదేవుని కోరుతున్నాం ఒక్కొక్కరికి 4 లక్షలు 3 లక్షలు కూడా వచ్చింది వాటన్నిటికంటే కూడా నాకు ఆనందం ఏమంటే ఈ బిడ్డ చేస్తున్నటువంటి నిర్వాహకము ఆ బిడ్డ మోస్తున్నటువంటి బరువు ఆ బిడ్డ యొక్క బరువుని నేను నా బరువుగా భావించి ఈ 65,000 కాకుండా భవిష్యత్తులో అబ్బాయికి ఏదైనా ఆపరేషన్ కావాలా స్కిన్ ఆపరేషన్ చేయాలని చెప్పనేసి చెప్పింది దాన్ని కూడా బాధ్యత తీసుకొని అబ్బాయికి రేపటి నుంచే ట్రీట్మెంట్ ఇప్పించి ఈ వచ్చిన డబ్బుతో పాటు ఇంకా భవిష్యత్తులో కూడా ఎంతవరకైనా సరే నేను ముందుండి ఆ బిడ్డను కూడా ఈ బిడ్డ బరువునంతా కూడా నేను మోసి మా బిడ్డను కొని ఆ బిడ్డకు జీవితాంతరము కూడా అబ్బాయి కోలుకునే విధంగా పూర్తిగా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు సి వెంకటరెడ్డి పులిచెర్లకు చెందిన టమవారిపల్లికి చెందిన సి వెంకటరెడ్డికి 4 లక్షలు అదేవిధంగా ఈ శ్యామల పులిచెర్ల మండలం 3 లక్షలు తిరుపతిలో తెలుగు మహిళ కార్యదర్శి సుగుణమ్మకు 2 లక్షలు అదేవిధంగా ఇంకా మన ప్రాంతంలో పడమటి తాలూకాలు పూతలపట్టు పొంగునూరు పీటీఎం కొత్తకోట పీలేరు కలకడ కలికిరి వాయిల్పాడు ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతవాసులకు అందరికీ కూడా ఈరోజు దాదాపు 14 లక్షల రూపాయలు చెక్కులు తెచ్చి
నేరుగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ ఇచ్చేశారు. వాళ్ళ తరఫున వాళ్ళ ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎమ్మెల్యే కొడుకైనటువంటి మోహన్ రెడ్డి గారు, ఇంకా మా శివరామ్ గారు, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వీళ్ళ సమక్షంలోనే ఈ యొక్క పారదర్శకంగా నేను నిన్న హైదరాబాద్కు పోయి విజయవాడకు పోయా మార్నింగ్, మళ్ళీ ఈరోజు మార్నింగ్ విజయవాడ నుంచి ఇవన్నీ తీసుకొని వచ్చి, ఎందుకంటే ఇప్పుడు అకౌంట్ అనేది విజయవాడకు మారిపోయింది కాబట్టి వీళ్ళు వెంటనే అకౌంట్లోకి వేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా వాళ్ళకి తెలియజెప్పి నేరుగా పిలిపించి వాళ్ళకందరికీ అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం తలపెట్టాము. టమాటా మార్కెట్ యార్డ్ నందు పారిశుద్ధ్య నిధులు మరియు పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు సిఐటియు కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ నందు 120 మండీలుండగా ఇంతవరకు ఒక్క పారిశుద్ధ్య కార్మికులు లేరని, మార్కెట్ వార్షిక బడ్జెట్ మాత్రం 2.5 కోట్లు వెచ్చించిన ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు కూడా లేడని విమర్శించారు. 2.5 కోట్ల వార్షిక బడ్జెట్లో 1/3 వంతు పారిశుద్ధ్యానికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయవలసి ఉండగా ఆ దిశగా అడుగులు వేయలేదని, పారిశుద్ధ్య కార్మికులు లేక మార్కెట్ యార్డ్ నందు దుర్గంధపూరిత వాసన వస్తుందని తెలిపారు. పలుమార్లు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినప్పుడు మాత్రమే తమ డిమాండ్ల పరిష్కరణ సాధనకు కృషి చేస్తామని అధికారులు, నాయకులు తెలియజేసి మాట దాటవేస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. ఇకనైనా మార్కెట్ యార్డ్ సమస్యలు తీర్చాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని వారు తెలిపారు. మార్కెట్ యార్డులో విపరీతమైనటువంటి టమాటాలు వచ్చి చేరుతున్నాయి. రేట్లు లేకపోవడం కారణంగా గ్రేడింగ్ చేసేటప్పుడు వ్యాపారస్తులు కానీ ఇటు రైతులు కానీ ఎక్కువ డ్యామేజ్ అయినటువంటి కాయలన్నింటినీ కూడా పారబోయడం జరుగుతుంది. దీంతో విపరీతమైనటువంటి దుర్గంధం, చెత్తా చెదారం పేరుకుపోతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని క్లీన్ చేయాలని చెప్పి ఇంతకు ముందు నుంచి కూడా హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాం. ఈ మధ్యకాలంలోనే కమిషనర్ గారి ఆదేశాల మేరకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్కెట్లో ఓడవడానికి మనుషులను ఏర్పాటు చేసి వీటినింతా కూడా డంపింగ్ యార్డుకి తరలిస్తాం ఈ చెత్తనంతా అని చెప్పి టెండర్లు పిలవడం జరిగింది. అయితే వీళ్ళేదో బాగా కక్కుర్తి అయిపోయి ఈ డబ్బులు ఏమో ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కేవలం ఈరోజు నెలకి 50,000 రూపాయలు మాత్రమే కేటాయించి ఈ పారిశుద్ధ్య పనుల మీద శ్రద్ధ చూపడం లేదు. వాస్తవానికి ఈ మార్కెట్, ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో క్లీన్ చేయాలంటే కనీసం 10 మందికి తక్కువ లేకుండా మనుషులు ఉండాలి. ఈ 10 మందికి వేతనాలు అనుకున్నా కనీస వేతనాల ప్రకారం ఈరోజు మున్సిపాలిటీ ఇచ్చేటటువంటి వేతనాలు అనుకున్నా కూడా ఈ 10 మందికే దాదాపు ₹1,00,000 పైన అయ్యేదానికి అవకాశం. ఇటు వర్కర్స్కి, అటు ఇటు నుంచి మళ్ళీ ఇక్కడ సేకరించినటువంటి చెత్తని మళ్ళీ డంపింగ్ యార్డ్కి తీసుకోవడం అంటే వీళ్ళు కేవలం 50,000 కేటాయిస్తే ఇది ఎక్కడికి సరిపోక కాంట్రాక్టర్ కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని అధికారులు వెంటనే స్పందించి ఈ పారిశుద్ధ్యానికి తగినటువంటి విధంగా బడ్జెట్లు కేటాయింపులు పెంచి ఆ విధంగా వీళ్ళందరూ పారిశుద్ధ్యాన్ని శుభ్రంగా చేయాలనేటటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఈ మదనపల్లి మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల ఉన్నటువంటి నీరుగుట్టవారిపల్లికి సంబంధించిన సాయిరాం వీధి కానీ, పుల్లారెడ్డి వీధి కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా దుర్గంధపూరితమైనటువంటి వాతావరణం ప్రస్తుతం వేసవికాలంలో ఉంది. ఇప్పుడే ఇట్లుందంటే రేపు వర్షాలు వచ్చిన తర్వాత అసలు మనిషి కూడా నడవలేక చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఇప్పటి నుంచినే అధికారులు కనుక కొంత చొరవ చేసి ఈ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే కాలం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అక్కడ 24 గంటలు పనిచేస్తున్నటువంటి హమాలీలకి చాలా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అందుకని అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్కి ఇచ్చినా కూడా గతంలో లాగానే మార్కెట్లో ఉన్నటువంటి హమాలీలే మార్కెట్ను శుభ్రం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ చర్యలను వెంటనే అరికట్టాలి. ఖచ్చితంగా మార్కెట్ శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో గతంలో లాగానే మళ్ళీ పోరాటంలోకి రావాల్సి వస్తుంది. వీటన్నిటినీ కూడా అందరినీ భాగస్వాములు కూడా చేసుకుని మేము పెద్ద ఎత్తున పోరాటాలకు పోతామని చెప్పి. చేనేత కార్మికులకు అందవలసినటువంటి సిల్క్ సబ్సిడీ వెంటనే తమకు అందేలా చూడాలని చేనేత కార్మికులు నేడు ఎంఆర్ఓ కార్యాలయం నందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సిల్క్ సబ్సిడీ పాస్ పుస్తకాల్లో వారికి 4 కేజీల సిల్క్ను రాయితీతో అందిస్తుంటే తమ దగ్గరున్న రాయితీ పాస్ పుస్తకాలు బోగస్ అంటూ గత 20 రోజుల క్రితం అసలైన చేనేత పాస్ పుస్తకాలు రద్దు చేయడం జరిగిందని, ఆ రద్దు జరిగిన కార్మికులకు రెవెన్యూ వారు ఎంక్వైరీ చేసి తమ పాసు పుస్తకాలు అందివ్వమని ఉన్నతాధికారులను ఆదేశించినా నేటికి ఈ కార్యక్రమంపై ఎటువంటి పురోగతి సాధించలేదని వారు తెలిపారు. రోజువారీ కూలీలైన తాము పట్టు పరిశ్రమ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆరోపించారు. ఇకనైనా రెవెన్యూ అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. చేనేత కార్మికులకు 4 కేజీల సిల్క్ రాయితీ పథకంలోని 2వ విడత కొంతమంది వ్యక్తులకు పాస్ పుస్తకాలు రెవెన్యూ విచారణతో తొలగించడం జరిగింది. 2వ విడత ప్రక్రియ దాదాపుగా 20 రోజుల నుంచి దాన్ని ఎంక్వైరీలో 20 రోజుల కాలం పాటు లేట్ చేయడం జరిగినది. దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి సంబంధిత ఎంఆర్ఓ గారికి వెంటనే అందజేసి వారికి ఇప్పుడు 2వ విడత 3,000 రూపాయలు అందజేసే వాటిలో అయినా వాళ్ళకు రావాలని చెప్పి మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ తొందరగా దాన్ని చర్య తీసుకోవాలని డిమాండ్ చేయొచ్చు. ఈ చేనేత కార్మికుల సమస్య అనేది ఈ పొద్దుటి నుండి వచ్చింది కాదు, దాదాపు ఒక 100 సంవత్సరాల నుండి ఉండే సమస్య. కాకపోతే గవర్నమెంట్ అనేది వాళ్ళ బతుకుల మీద కొంచెం అధ్యయనం చేసి వాళ్ళకి సహాయపడేదానికి కొంచెము సహాయపూర్వకంగా వాళ్ళు చేసి, ఇప్పుడు 600 ఇస్తా అన్నారు, 600 తర్వాత 1000 రూపాయలు చేసేటప్పటికి ఈ విఆర్ వాళ్ళు ఎప్పుడైతే ఎంక్వైరీ ఆఫీసర్లుగా వేసినారో అక్కడ వాళ్ళు ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేయకుండా నికరమైన చేనేత కార్మికులకు మాత్రము అక్కడ తొలగించడం జరిగింది. బోగస్ అనే వాళ్ళు ఉన్నారు, దానికి వ్యతిరేకించడం లేదు, వాళ్ళు కూడా తీసేయలే. కానీ ఇబ్బందికరమైంది ఏమంటే జెన్యూన్గా ఉండే వాళ్ళు మాత్రం తీసేసి ప్రతిరోజు మీది అయిపోయింది పోండి అని చెప్పడం వల్ల ప్రతిరోజు మేము అక్కడ తిరగడము, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడము, పంపించేసినామని చెప్పడం, వాస్తవాలు అయితే దాచేసి అన్యాయంగా ఇక్కడ చేస్తున్నారు. రెవెన్యూ వారు దీనిపైన స్పందించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పట్టణంలోని సుభాష్ రోడ్డు ఎక్స్టెన్షన్ నందు వెంటనే మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని మదనపల్లె సబ్ కలెక్టర్ వెట్రి సెల్వి మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నేడు పట్టణంలోని సుభాష్ రోడ్ ఎక్స్టెన్షన్ నందు సబ్ కలెక్టర్ పర్యటించి అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథం, కౌన్సిలర్ జయమ్మ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో గృహ నివాసాల మధ్య మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు ప్రబలి ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. ఈ విషయాలను ఆ ప్రాంత వాసులు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అక్కడి ప్రజలు తాము పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులు పట్టించుకొని వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ అధికారుల నుండి కావలసిన సహకారాన్ని తమ అధికారులు అందిస్తారని, వెంటనే ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చి చూపిస్తారు. ఇవ్వలేదు, చెప్పినాను మేడం, వీళ్ళకి ఇవ్వలేదు మేడం. అక్కడ ఉంది మేడం, కొద్దిగా అది ఐడెంటిఫై చేసి మనకు స్కెచ్ ఏదైనా వస్తే మనం అది వేసి చేస్తాం. ఎందుకు ముందుగానే చెప్పు, one time you approach my office to ask for the sketch or something. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ వాళ్ళు చేయలేదు చెప్పడం లేదు కదా. నేను వచ్చిన కొత్తలోనే మనం ఐ విల్ సెండ్ మై డిఆర్ఓ అండ్ సర్వేయర్ ఇవి మొత్తం ఎక్కడెక్కడ ఇరిగేషన్ ఛానల్ మ్యాప్ చూసి చెప్తారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, నోటీసులు ఇచ్చి ఓపెన్ చేయడం. ఇది అమౌంట్ ఆల్రెడీ శాంక్షన్ అయింది మేడం, దాదాపు 50 లక్షల పైన శాంక్షన్ అయింది. ఇది డ్రైనేజ్ ట్యాంక్ అక్కడ ప్రాబ్లం. ఇది ఓనర్ ఎవరైనా తెలుసా? ఓనర్కి తెలుసా ఆయన ల్యాండ్ ఎలా ఉందని? మొన్న కూడా వచ్చిపోయినారు, పాపం చాలా బాధపడిపోయినారు. ఎట్లా దీనికి సొల్యూషన్ అట్లా? సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ ఇదికి నోటీస్ ఇవ్వండి, నేను ఇరిగేషన్ ఛానల్స్ చూపిస్తాను. ఇప్పుడు అది సొల్యూషన్ కాదమ్మా. ఇరిగేషన్ ఛానల్స్ కాదు మేడం, ఇరిగేషన్ ఛానల్ కమిషనర్ గారు చాలు మేడం మాకు. నౌ యు టెల్ మీ వాట్ చాలు. ఇంతకు ముందు చెప్పారా నాకు? నేను వచ్చి చూసిన తర్వాత చెప్తున్నాను. నేనే పంపించాను మేడం, ఈ మేడం కూడా మేడంకి ఒకసారి చెప్పండి. మీరు మీ వాళ్ళకి వచ్చిన లిటిగేషన్స్ పెటిషన్స్ మొత్తం డైరెక్ట్ డైవర్టెడ్ కాల్ డైవర్టెడ్ టు సబ్ కలెక్టర్ ఆఫీస్. అక్కడ కూడా లెటర్ పంపించాను మేడం. అట్లా కాదు, నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇది వాటర్ ఒక సోర్స్ మాత్రం కాదు, ఇంకా చాలా సోర్సెస్ వస్తుంది. అక్కడక్కడ పెట్టచ్చు కదా, చేయండి. మీరు ఒక డైవర్షన్స్ అన్ని ఇక్కడ ఆపేశారంటే తర్వాత ట్యాంక్ పెట్టి ఇవి క్లీన్ చేసామంటే మస్కిటో అన్ని ప్రాబ్లం ఈ రోజులో సాల్వ్ అవుతుంది. అందులోపల మీరు నేను చూపిస్తాను.
అంటే ఇది ఎండ్ పాయింట్ మేడం, మనకి లాస్ట్ టౌన్లో వాటర్ అంతా ఎండ్ పాయింట్ మేడం. ఇక్కడ నుంచి అవుట్లెట్ లేదు మేడం మనకి. అంటే ఫ్లాట్స్ ఉన్నాయి, అదర్ రేపు నుంచి పని స్టార్ట్ చేయాలి. ఇక్కడ వచ్చిన డైవర్షన్కి ఏదో ఒక పైప్ లైన్ పెట్టండి. అన్నీ తెలుసు, బట్ ఎవరు ఏం చెయ్యరు. ఎమ్మెల్యే రావాలి, ఎంపీ రావాలి, అప్పుడు పెట్టాం మేడం, వర్క్ ఇచ్చాం మేడం. అదే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మొదలు పెట్టాలి, చూపెట్టాలి నాకు ఆయననే చూపిస్తాను. మొన్న వీళ్ళ పెద్దవాళ్ళందరూ వచ్చారు మేడం, లోకల్ మేడం గారు అందరూ వచ్చారు. 2 డ్రైన్లకు అన్నీ వర్కౌట్ చేసి అగ్రైంది మేడం. చివరిలో అతను అక్కడ పసులు పక్కన పెట్టుకున్నాను, జస్ట్ ఆ టర్నింగ్ వస్తుంది మేడం. ఎల్ షేప్లో టర్నింగ్ అయ్యి పెట్టే చోట అంతా అయిపోయింది మేడం. ఆ రోజు ఆయన వచ్చి ఇది నేను నా ల్యాండ్ ఇది నేను రాని చెప్తే చివరికి ఒక డ్రైన్కు మళ్ళీ అగ్రి అయినారు మేడం. అగ్రి అయ్యి మేము చేసి పంపిస్తే మరుసటి రోజు ఆ రోజు ఒక డ్రైన్కి అగ్రి అయింది. మళ్ళీ కాంట్రాక్ట్ పిలిపించేసి స్టార్ట్ చేస్తాం. టుమారో మీరు స్టార్ట్ చేయాలి. సో అక్కడ స్టార్ట్ చేసి మీరు పని ఎన్ని రోజులు అయిపోతుంది? నియర్లీ 20 days పడుతుంది. క్యూరింగ్ డేట్ 20 days పడుతుంది. సో 20 daysలో ఇక్కడ నీళ్ళు రాదు ఈ పాయింట్కి. 20 daysలో అది కన్స్ట్రక్ట్ అయిపోయింది. కొంతవరకు డైవర్ట్ అవుతుంది మేడం. మిగిలిన అదర్ వాటర్ వచ్చేస్తుంది. వర్షం అదికేం చేయాలి? వర్షం రాదు. మదనపల్లి ఎప్పుడు వర్షం వచ్చిందని మీరు వర్షం గురించి చెప్తున్నారు. వర్షం ఎప్పుడు వచ్చింది? కడిసి లాస్ట్ 6 నెలలు ఎప్పుడు మంచి వర్షం వచ్చింది? నీళ్ళు స్టాగ్నేట్ అవ్వాలి. ఏదైనా కూడా మనకి అవుట్లెట్ క్లియర్ అయితే కానీ ఈ వాటికి మనం ఏం చేయలేము మేడం. అది ఒకటి చేస్తాం. అది చేస్తారు. ఇంకా వచ్చిన నీళ్ళు అదికేం చేయాలి? ఇదే మేడం మేజర్ ప్రాబ్లం. ఇక్కడ అవుట్లెట్ వెళ్ళిపోవాలి మేడం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. శ్రీ విజయలక్ష్మి ఫర్నిచర్స్ 35 సంవత్సరాలుగా మదనపల్లి పట్టణ ప్రాంత ప్రజలలో క్వాలిటీలో నమ్మకాన్ని, క్వాంటిటీలో నిఖార్సైన నిజాయితీని నిలబెట్టుకుంటున్న ఫోమ్ ట్రేడర్స్ ప్యాలెస్ మా శ్రీ విజయలక్ష్మి ఫర్నిచర్స్. ఇల్లు కట్టి చూడు, ఇంట్లో శ్రీ విజయలక్ష్మి ఫర్నిచర్స్ పెట్టి చూడు. అమాంతంగా పెరిగిపోయిన మీ ఆత్మ విశ్వాసానికి నజరానా మా శ్రీ విజయలక్ష్మి ఫర్నిచర్స్. ఇంపోర్టెడ్ ఐరన్, కేన్, ఫైబర్, ఆల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫర్నిచర్ బ్రాండ్స్ మీకు అందుబాటైన ధరలలో. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పెప్స్, కుర్లాన్, సెంచరీ, లిబ్రా, మ్యాట్రసెస్ కంపెనీల బెడ్డింగ్స్ అన్నీ లభ్యం. శ్రీ విజయలక్ష్మి ఫర్నిచర్స్ కు విచ్చేయండి. మీ ఇంటిల్లిపాది సంబరాల్లో మునిగిపోండి. శ్రీ విజయలక్ష్మి ఫర్నిచర్స్ 14-2-5 బిసెట్ ఆంధ్ర బ్యాంక్, సిటిఎం రోడ్, మదనపల్లి. ఫోన్ 08571222607 మరియు 222304. సెల్ 9440046956. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీటీవీ న్యూస్. పునరావాస కేంద్రాలను ప్రజలు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి శరత్ బాబు హితవు పలికారు. పట్టణంలోని బుగ్గ కాలువనందున్న పునరావాస కేంద్రాన్ని న్యాయమూర్తులు శరత్ బాబు, మోహన్ రావులు సందర్శించారు. అక్కడ పునరావాసం ఉంటున్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథం, బెప్మా పీఆర్పీ జగదీష్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ లక్ష్మీదేవి, ఆర్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శరత్ బాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎటువంటి ఆసరా లేని వారికి పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. సదరు ఆదేశాల్లో భాగంగానే మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని బుగ్గ కాలువనందు పునరావాస కేంద్రాన్ని మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడి వాతావరణం కొంత సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. కేంద్రంలో ఉంటున్న అభాగ్యులు, నిరాశ్రయులకు ఇక్కడి సిబ్బంది మెరుగైన వసతులు కల్పించాలన్నారు. చదువుకునే అభాగ్యులను గురుకుల పాఠశాలల్లో చేర్పించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనర్ విశ్వనాథం మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరి షెల్టర్లెస్ పీపుల్కు ఒక అకామిడేషను, వారి యొక్క వెల్ఫేర్ చూడడానికి నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా మెప్మా వారి యొక్క ఆధ్వర్యంలో మన మదనపల్లి పట్టణంలో టెంపరీగా ఒక నైట్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ చుట్టుపక్కల ఈ పట్టణానికి వచ్చేవాళ్ళు, నిరాశ్రయులైనటువంటి వాళ్లకు తాత్కాలికంగా వాళ్లకు నైట్ షెల్టర్ ఇవ్వడంతో పాటు వారికి సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించిన సదుపాయాలు కూడా కల్పించడము, ఆ తర్వాత వాటర్ కానీ లేకపోతే వాళ్ళు నైట్ స్టే చేయడానికి సంబంధించిన సౌకర్యం ఇవ్వడం కానీ జరుగుతుంది. దీనికి సంబంధించి మరి గౌరవ సబ్ జడ్జి గారు, మరి అడిషనల్ సబ్ జడ్జి గారు ఈ యొక్క సెంటర్ను విజిట్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించడానికి వాళ్ళు వచ్చారు.
వారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇక్కడున్న నైట్ నిరాశ్రయులను వాళ్ళతో కూడా మరి గౌరవ సబ్ జడ్జిలు ఇద్దరు కూడా వాళ్ళు సంభాషించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి డిజర్వ్డ్నెస్ను గమనించారు. అదేవిధంగా ఆ పెద్ద ఆమెకు ఉన్నటువంటి ఆధారపడినటువంటి ఆడపాప పిల్ల కానీ అయితే మగ పిల్లవాడు కానీ వారికి కూడా ఒక సరైనటువంటి దారి చూపించమని వారు మాకు సూచించి ఉన్నారు. దానికి అనుగుణంగా ఒక అమ్మాయిని అయితే కేజీబీయూలో చేర్పించడానికి ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది. ఇంకొక అబ్బాయిని కూడా ఆ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అందులో అడ్మిషన్ ఇప్పించి మరి యొక్క సౌకర్యాన్ని వారి యొక్క ఆదేశాలు కూడా మేము పాటించి ఇక్కడ ఈ నైట్ షెల్టర్ను సరైన రీతిలో నడిపేదానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని చోట్ల ఉంటారు, దేశవ్యాప్తంగా ఉంటుంది. దానిలో భాగంగానే మదనపల్లిలో కూడా షెల్టర్ హోమ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ షెల్టర్ హోమ్ చాలా నీట్గా చాలా బాగుంది. దీన్ని ప్రజలు మిస్యూజ్ చేయకుండా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళు కనుక దీన్ని ఉపయోగించుకుంటే అందరికీ బాగుంటుందని నా ఉద్దేశం. కనుక హైజెనిక్గా మెయింటైన్ చేస్తున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని నేను అభినందిస్తూ ఇక ముందు కూడా ఇలాగే మెయింటైన్ చేయాలని, ఒకవేళ లీగల్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దృష్టికి కనుక తీసుకొస్తే దాన్ని బేస్ చేసుకొని చట్టపరంగా వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి లేదా వాళ్ళకి అడ్వకేట్లను పెట్టి మెయింటెనెన్స్ ఇప్పించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని మనం చేస్తాం. సార్, ఎటువంటి వారికి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు? ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదండి. ఎవరైతే ఇంట్లోంచి గెంటివేయబడ్డారో, ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళ జీవితాన్ని ఇది చేయలేకపోతారో వాళ్ళకి టెంపరీగా ఒక ఆశ్రమం కల్పిస్తాం. టెంపరీగా ఆశ్రమం కల్పించిన తర్వాత లీగల్గా కనుక ఇఫ్ సపోజ్ ఒక పేరెంట్స్ ముసలి పేరెంట్స్ని తరిమేస్తే వాళ్ళకి టెంపరీగా ఆశ్రమం కల్పించడం, లీగల్గా వాళ్ళ కొడుకుల మీద ఎంసీ అలాంటివి ఫైల్ చేయించి వాళ్ళకి జీవనభృతి ఇప్పించడానికి ప్రయత్నిస్తాం. యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మదనపల్లె కరాటే గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్ తెలియజేశారు. నేడు పట్టణంలోని టౌన్ హాల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు సతీష్, కాదర్, శ్రీనివాసులు, మురళి, దినకర్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె నందు మొదటిసారిగా యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన తమ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్లు పొందిన వారికి రాష్ట్ర, జాతీయ, ప్రపంచ స్థాయి ఒలింపిక్స్ కరాటే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం కొందరు ఎటువంటి గుర్తింపు లేకుండా కరాటే తరగతులు నిర్వహిస్తున్నారని, ఇటువంటి వాటి వలన ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే గుర్తింపు కలిగిన కరాటే అకాడమీలకు మాత్రమే పంపాలని హితవు పలికారు. ఈ నెల 29, 30 తేదీలలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని, ఆసక్తిగల కరాటే అభ్యర్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మదనపల్లిలో జాతీయ స్థాయిలో కరాటే పోటీలు జరుగుతున్నాయి. అది ఆల్రెడీ మేము చెప్పాము. తల్లిదండ్రులకు